శ్రీ మహాగణాధిపతయే నమః. ముద్రాశాస్త్రం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది మానవాళికి. గణేష తత్వరీత్యా కనుక ఆలోచించినట్లయితే స్వామివారికి సప్తముద్రలు అని చెప్పేసి ఉన్నాయి. ఈ సప్తముద్రల్ని కూడాను జాగ్రత్తగా గురూపదేశం పొందినటువంటి ప్రతివారు కనుక ఆచరణలో కనుక పెట్టినట్లయితే గణేశుని యొక్క అనుగ్రహాన్ని అనుక్షణం కూడాను పొందవచ్చు అని చెప్పేసి శాస్త్రం. ఈ సప్తముద్రలు ఏమిటి అని చెప్పేసి ఒక్కసారి కనుక మనం అవగాహన చేసినట్లయితే దంతముద్ర, పాశాంకుశ ముద్ర, విఘ్న పరశు ముద్ర, లడ్డూకాహ్వాయ ముద్ర, అలాగే విఘ్నముద్ర, బీజాపూర ముద్ర, ఇవన్నీ కూడా మనకి సప్తముద్రలు అని చెప్పేసి ఉన్నాయి స్వామివారికి. దంతముద్ర, పాశముద్ర, అంకుశముద్ర, విఘ్నముద్ర, పరశుముద్ర, లడ్డూకముద్ర, బీజాపూర ముద్ర అని చెప్పేసి ఈ ముద్రలన్నీ కూడా మాకు చేత కాదండి, మేము ఎలా చేయాలి అని చెప్పేసి కనుక భావన చేస్తున్నట్లయితే అన్నిటినీ మించినటువంటి ముద్ర నమస్కార ముద్ర. ఇలా నమస్కారం స్వామివారికి కనుక చేసినట్లయితే ఆయన శరణాగత తత్వంలో ఉన్నావులే కానీ అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు అని కూడా శాస్త్రంలో చెప్పారు. అయితే గణేశోపనిషత్తు చెప్పింది ఏమిటంటే ఉపాసనాపరులు తప్పనిసరిగా ముద్రలు గనక నేర్చుకొని వేసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఏ ఉపాసనకు ఆ ఉపాసనే ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి ఉపాసన చేసేవారు అమ్మవారికి ఇష్టమైనటువంటి యోని ముద్ర, ధేను ముద్ర చేస్తారు. అంత గొప్ప విశేషం ఆ ముద్రలో దాగి ఉన్న పరమార్థం. అట్లాగే విష్ణు తత్వంలో కూడినటువంటి విష్ణుస్వామిని అర్చన చేసేటువంటి వాళ్ళు కూడా దానికి సంబంధించిన ముద్రలు వేస్తారు. నిత్యం గాయత్రి చేసేటువంటి వాళ్ళు గాయత్రికి సంబంధించినటువంటి ముద్రలన్నీ కూడా వేయాల్సిందే. అలా కనుక వేసినట్లయితే గాయత్రీదేవి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మన చేతి 5 వేళ్లలో కూడాను అగ్ని, భూమి, నీరు, ఆకాశం ఈ యొక్క పంచ భౌతికాత్మకమైనటువంటి తత్వం ఉంది. కాబట్టి ఈ చేతి వేళ్లకి అకుంఠితమైన శక్తిపుంజ తత్వం ఉంది. ఈ శక్తిపుంజాల తత్వంలో ముద్రాశాస్త్రం గనక మనం ఆచరించినట్లయితే తప్పనిసరిగా ముద్రల వెనకాల పరమార్థ లక్ష్యం మన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణానికి కూడా నాంది పలుకుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు.